అసెంబ్లీలో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 77,000 కోట్లు అది నేను చెప్తున్నా. అధ్యక్ష రైతు భరోసా అధ్యక్ష వినండి, అధ్యక్ష వినాలి కదా. రుణమాఫీ, చేయూత, ఆజీవ ఆరోగ్యశ్రీ, ఎల్పిజి సిలిండర్, గృహజ్యోతి, బోనస్ టు సన్నబియ్యం, ఇంద్రమ్మ, ఆత్మీయ భరోసా, పవర్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రైస్ సబ్సిడీ, స్కాలర్షిప్స్ డైట్, ఆర్టీసీ, మహాలక్ష్మి, ఇందిరమ్మ హౌసెస్, కళ్యాణ లక్ష్మి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, క్యాపిటల్ వర్క్స్, అట్లాగే అదర్ స్మాల్ స్కీమ్స్ ఇవన్నీ కలిపితే 299 కోట్లు. అధ్యక్ష దీంట్లో మేము దాచిందే ఉంది. ఇందులో ఎంత పక్కాగా లెక్క రూపాయితో సహా లెక్క కట్టి జాగ్రత్తగా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే జీతాలు అప్పులు కడుతూనే ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు, ఎస్ మహిళలుగా బస్సులో తిప్పుతా ఉన్నాం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చేస్తా ఉన్నాం, 200 యూనిట్ వరకు కరెంట్ ఇస్తా ఉన్నాం, ఎల్పిజి సిలిండర్ 500కి ఇస్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు కడతామని చెప్పాం. వారన్నారు ఒక్క ఇల్లు కట్టారు. అరే ఇల్లు ఇప్పుడు మొదలు పెడుతున్నాం, ఈ సంవత్సరం ఇస్తున్నామని బడ్జెట్లో అంత స్పష్టంగా చెప్పిన తర్వాత 3,500 ఇళ్లు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తం మీద 4,50,000 ఇళ్లు ఇస్తున్నామని అంత స్పష్టంగా బడ్జెట్లో పెట్టి డబ్బులతో సహా చెప్తే 10 ఏళ్ళు మీరు కట్టనటువంటి వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ అది కూడా 3 లక్షలతో ఇస్తా అన్నటువంటి వాళ్ళు, మేము 5 లక్షలు కట్టినాం, 3 లక్షలతో ఇస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 10 ఏళ్ళు మేము మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు ఇస్తా ఉన్నాం. కానీ 10 ఏళ్లలో 1,20,000 ఇల్లు, 1,30,000 ఇల్లు కూడా కట్టరైతుంది. మళ్ళీ మీరు ఇంకా చదువునమ్మా అని ఇళ్ల గురించి మాట్లాడితే ఎట్లా అండి? ఇళ్ల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు చేసి ఎస్ మేము చేసాం, మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా ఇల్లు కట్టినట్టు మేము కూడా కట్టాం, ఇల్లు లేని ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, 10 సంవత్సరాలు ఇది చేస్తాం, అందరికీ చేస్తాం అని చెప్పినట్టు చేస్తుంటే ఇవాళ మమ్మల్ని అడిగినా అర్థం అవుతుంది. ఏముంది అధ్యక్ష, లెక్క లాగారు నేను చెప్తూనే ఉంటుంది. అధ్యక్ష అధ్యక్ష అవకాశం ఇస్తారులే ప్రశాంత్ గారు, బట్టి గారు. అధ్యక్ష అవే కాదు అధ్యక్ష, అధ్యక్ష 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 అడుగుతానండి, ఆయన అయిపోయానండి ప్లీజ్ రాసుకోండి. నేను చెప్పిందే మళ్ళీ కావాలంటే క్లారిఫికేషన్ అడుగుతుంది. అధ్యక్ష అధ్యక్ష మేము ఈ సంవత్సరం మళ్ళీ అధ్యక్ష ఈ సంవత్సరం కూడా మేము పెట్టిన బడ్జెట్లో రైతు భరోసాకి 18,000 కోట్ల రూపాయలు, ₹1, ₹2 కాదు 18,000 కోట్లు ప్రపోజ్ చేస్తాం బరాబర్. ఈ సంవత్సరం 100% చేత 14,260 కోట్లు, ఇందిరా మహిళకి 12,570 కోట్లు, మహాలక్ష్మి 4,305 కోట్లు, గృహజ్యోతికి 2,080 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 600 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి ఎల్పిజి సిలిండర్కి 723 కోట్లు, సన్న రకం వరి రైతులకి బోనస్ 1,800 కోట్లు, మొత్తం 56,084 కోట్లు కేవలం ఈ 6 గ్యారెంటీలకే కాకుండా ఇంకా ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకోవని తప్పించిపోయిన నిరుద్యోగ యువకుల గురించి కూడా ఆలోచన చేశాం అధ్యక్ష. మామూలు కాదు, నేనేం చెప్పలేదు అధ్యక్ష, చేస్తామని ఎన్నికల వాగ్దానం కాదు అధ్యక్ష. కాకపోతే మా బిడ్డలు వాళ్ళు ఈ రాష్ట్రం రావాలని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అది వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వాళ్ళకి 10 ఏళ్ళు చూసి అలసిపోయి చివరికి వయసు కూడా అయిపోయి గ్రూప్ 1 ఎగ్జామ్ రాద్దామంటే అది నోటిఫికేషన్ రాక వస్తే కూడా పేపర్ లీక్ చేసి పరీక్ష జరగకుండా వదిలేస్తే పాపం మేము ఆలోచన చేసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చేశాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, గ్రూప్ 1 పరీక్ష చేస్తామని చెప్పాం, నోటిఫికేషన్ ఏమిటో కాదు చేసి రిజల్ట్స్ కూడా ప్రకటించాం అధ్యక్ష. దట్ ఈస్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. చేయలేదే మీరు 57,000 పైబడి ఉద్యోగులు ఇచ్చాం అధ్యక్ష. మేము వాటితో పాటు ఇంకా
ఉద్యోగాలు రాక గ్రామీణ ప్రాంతాలు అక్కడక్కడ మిగిలిపోయి, లేకపోతే నగరంలో కూడా అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయినా మనం అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఒక కార్యక్రమం చేపట్టాలి, ఇది మన బాధ్యత అని చెప్పి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని 6,000 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో యువత కోసం మొదలుపెట్టాము అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ స్కీమ్ మా శాసనసభ్యులందరూ మా మంత్రులంతా కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారితో నాతో మాట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యూత్కి మనం అందిస్తున్నాం. ఈడబ్ల్యూఎస్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో డబ్బులు పెట్టాలి అని చెప్పి అందరూ వచ్చి రిప్రజెంట్ చేస్తే ఆలోచన చేసి వాళ్ళని కూడా ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో దీంట్లో చేర్చి ఒక 600 కోట్ల రూపాయలు మొట్టమొదటిగా ముందు వాళ్ళకి ఎలా చేసి దీంట్లో పెట్టి తీసుకొని పోతాం అధ్యక్ష. వాళ్ళతో పాటు ఇంకోటి కూడా ఆలోచన చేసాం అధ్యక్ష. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష. బ్రాహ్మణ పరిషత్కి 50 కోట్లు ఉంటే 50 కోట్లు దాంతోపాటు వాళ్ళు కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉంటున్నారు, అందులో కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి పనికొస్తాయని చెప్పి ఇంకొక 50 కోట్ల రూపాయల అదనంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కోసం జనరేట్ చేయడం కోసం పెట్టాము అధ్యక్ష. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారంలోనే ఉన్నటువంటి వైశ్యులందరూ కలిసి వైశ్య కార్పొరేషన్ కావాలని అడిగి అలసిపోయారు అధ్యక్ష. దశాబ్ద కాలం నేను కూడా అక్కడి నుంచి అడిగా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వైశ్య కార్పొరేషన్ పెట్టడమే కాదు, ఈరోజు అందులో ఉన్నటువంటి పేద వాళ్ళ కోసం చిన్న గుమాస్తాలుగా పనిచేసుకుంటూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం బయటకు వచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 25 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో పెట్టామని. దిస్ ఇస్ వాట్ అవర్ కమిట్మెంట్ టు అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష. అన్ని వర్గాల కోసం, సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు అధ్యక్ష. అందరి కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతా ఉంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని మాట్లాడుతూ ఉన్నటువంటి వీరి మాటలు నిజంగా బాధ అనిపిస్తున్నాయి అధ్యక్ష. సరే, అప్పుల గురించి కూడా ఏదో కొద్దిగా చెప్పబోయారు. మరి అప్పుల గురించి ఎట్లా మళ్ళీ నాకు అప్రాప్రియేషన్ బిల్లు ఉంది, నేను ఆ చిట్టా అంతా తీస్తే చాలా ఇంకొక గంట చెప్పాల్సి వస్తుంది. మీకు తప్పనిసరిగా దాని గురించి కూడా చెప్తాను నేను. అట్లాగే అధ్యక్ష, మీరు తీసుకొచ్చిన అప్పులు ఏందని కూడా చెప్తా ఉన్నాను. సరే, అదొక్కటి చెప్పమంటే చెప్తా, లేదంటే అప్రాప్రియేషన్ అప్పుడు చెప్తాం మీకు. ఎస్, డెఫినెట్గా తప్పనిసరిగా అధ్యక్ష. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. నాకు అధ్యక్ష, అవుట్ స్టాండింగ్ డెట్ వారు 3 నెలలది మా దాంట్లో కలిపారు, 3 నెలలది మా దాంట్లో కలిపారంటే అది తగ్గించి 6,69,257 కోట్లు అవుట్ స్టాండింగ్ డెట్ 1/12/2023. అమౌంట్ రేజ్, అది కూడా చెప్తాను, అమౌంట్ రేజ్ ఫ్రమ్ 1/12/2023 to 28/2/2025 1,58,041 crores. Total outstanding debt should have been 28/2/2025 1+2 రెండు కలిపితే మీరు చెప్పిన లెక్క ప్రకారం 8,27,298 కోట్లు ఉండాలి. కానీ మేము ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ 88,591, అట్లాగే ఇంట్రెస్ట్ పే చేసినటువంటి